దయ్యం చెట్టు. చాలా సంవత్సరాల క్రితం మాటిది. ఒక ఊరిలో చందన్ అనే వ్యక్తి ఉండేవాడు. కొన్ని రోజుల నుండి అతని ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకని చాలా అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు రోజు అతని దగ్గరికొచ్చి డబ్బులు అడిగేవాళ్ళు. చందన్, నా డబ్బులివ్వు. ఈ రోజు ఇస్తానన్నావు కదా, ఇంకా ఇవ్వలేదే? చందన్ ఇలా అన్నాడు. ఇస్తాను సేటు, నీ అప్పు నీకు తీర్చేస్తానులే. ఎక్కడికి పారిపోతాను? నువ్వెప్పుడు ఇలాగే అంటావు. 7 రోజుల్లో నా అప్పు తీర్చకపోతే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి సేటు తిరిగి వెళ్ళిపోయాడు. చందన్ అప్పుడు ఇలా ఆలోచించసాగాడు. అరే, 7 రోజుల్లో అంత డబ్బు ఎలా అవుతుంది? నేను అప్పు తీర్చకపోతే సేటు నన్ను పోలీసులకు అప్పచెప్పేస్తాడు. అయ్యో, ఇప్పుడు నేను ఏటి చెయ్యాలి అని అనుకుని ఇంటి నుండి బయలుదేరి అడవికి వెళ్తుండగా దట్టంగా ఉన్న అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒక పెద్ద చెట్టు కనపడింది. దాని దగ్గర ఆగాడు. అక్కడ చెట్టు లోపలికి దారుండడం చూసి మనసులో తనలోనే అయితే ఇందులో ఏదో తేడా ఉందని అనుకున్నాడు. అలా అనుకుని చెట్టు లోపలికి వెళ్ళాడు. అక్కడొక మంచం కనపడింది. దాన్ని చూడగానే తనలో తాను, అబ్బా, నేను నడిసి చాలా అలసిపోయాను. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు అలా అనుకుని మంచం దగ్గరికి వెళ్ళి మంచం పైన పడుకున్నాడు. కొంతసేపు అయ్యాక మంచం దగ్గరికి ఒక దయ్యం వచ్చింది. అది అతన్ని చూసి ఇలా అంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆహారం దొరికింది. నేను కడుపు నిండా తింటాను అనుకుని ఆ దయ్యం మంచం దగ్గరే అటూ ఇటూ తిరగసాగింది. ఆ దయ్యం చందన్ను తినేందుకు ప్రయత్నించగా చందన్కు మెలకు వచ్చింది. ఎవరదే? అందుకు ఆ దయ్యం ఇలా చెప్పింది. నేను ఒక భూతాన్ని. ఈ రోజు నేను నిన్ను తినేస్తా. చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. మంచిదైంది, నీ అంతట నువ్వే ఇక్కడికి వచ్చావు. చందన్ ఇలా అనుకున్నాడు. అరే, ఇది నిజమైన భూతమే. ఇది నిజంగా నన్ను తినేస్తుంది. అయినా ఏదో రోజు చనిపోవడం తప్పదులే, కానీ దానికి ముందు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని దయ్యంతో ఇలా చెప్పాడు. ఓ భూతం, నీకు నేను ఎలా కనిపిస్తున్నానో? పిచ్చోళ్ళన్నా? ఇక్కడ భూతం ఉందని తెలిసినా కూడా నేను ఎందుకు వచ్చాను? అందుకు భూతం ఇలా అంది. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీవు నన్ను చంపేవే అనుకో, నేను మీ భూతాలకు రాజునైపోతా. ఏమనుకుంటున్నావా? నాకు భగవంతుడు శాపం ఇచ్చాడు. నేను భూతాలకు రాజుగా మరియు భూతాల పైన పెనుభూతంగా మారిపోవాలని. నిన్నలా చెయ్యనివ్వను. నీవు మా రాజువి కాలేవు. అయితే నమ్మకపోతే నన్ను చంపి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. దయ్యం భయపడింది. ఇంకా ఇలా అంది. నన్ను క్షమించండి మహారాజా, తప్పైపోయింది. దీనికి బదులుగా మీరు ఇంకేదైనా చెప్పండి, నేను చేస్తాను. సరే, ఈ రోజు నుంచి నేను నీకు రాజుని. నేను నిన్నేమి చెయ్యనులే, కానీ నేను చెప్పినట్లే వినాలి. దానికి దయ్యం, ఖచ్చితంగా యజమాని గారు, ఖచ్చితంగా. అయితే చెప్పు, ఇక్కడున్న ఖజానా మొత్తం ఎక్కడ దాశారు అని హుషారుగా అడిగాడు. దయ్యం, ఇక్కడే దాచారు యజమాని గారు, రండి చూపిస్తాను. చందన్ని ఖజానా దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ చాలా ఖజానా పడుంది. చందన్ అన్నాడు. ఇంత ఖజానా దెయ్యాలకెందుకు? రా, మనం అవసరం ఉన్న వాళ్ళకు పంచుదాం అని చెప్పి ఆ ఖజానాని తీసుకుని ఊరికి వెళ్ళాడు. ఆ ఖజానాతో అతని అప్పులన్నీ తీర్చేస్తాడు. తర్వాత ఆ దయ్యంతో సంతోషంగా ఉండసాగాడు. అయితే పిల్లలు, ఈ కథలో మీరు ఏం నీతి నేర్చుకున్నారు? మనం ధైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం తెలివిగా దాన్ని ఎదుర్కోవాలి. సరేనా? మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.